అక్టోబర్ 2వ తారీఖున సైరా నరసింహారెడ్డికి బాలీవుడ్లో పోటీగా విడుదలైన సినిమా ఆదిత్య చోప్రా నిర్మాణంలో, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లు హీరోలుగా నటించిన సినిమా వార్. ఇది తమిళ నుండి తెలుగుకి డబ్ అయినటువంటి అజిత్ సినిమా వివేకంకి రీమేక్. ఇందులో సింపుల్ థ్రెడ్ లైన్, కల్నల్ అనేటువంటి వ్యక్తి ఒక ఆఫీసరు ఉంటాడు, సెక్యూరిటీ, మన దేశాన్ని రక్షించేటువంటి దీంట్లో. ఆ ఇంటెలిజెన్స్ దీంట్లో హృతిక్ రోషన్ సీనియరు, అతనికి జూనియరు టైగర్ ష్రాఫ్ ముస్లిం పాత్ర ఖలీద్ అని. అతని తండ్రి ఏమో దేశద్రోహిగా ఉంటాడు. అతని సొంతంగా తల్లి ఆ ద్రోహిని పట్టిస్తుంది. ఈ హృతిక్ రోషన్ చేతిలోనే అతని తండ్రి చనిపోతాడు. అయినా సరే హృతిక్ రోషన్ దగ్గర ట్రైనింగ్ చేయడానికి ఖలీద్ చేరుతాడు. ముందు వీళ్ళ బాసులు వాళ్ళు అనుమానించినా కూడా ఎంతో నిజాయితీగా అతను పనిచేసే దానికి దీంట్లోకి వస్తాడు. వీళ్ళందరికీ కావాల్సినది మెయిన్ విలను. అతను టార్గెట్ చేస్తూ వెళ్ళిన తర్వాత అతను రూపాలు మారుస్తూ ప్లాస్టిక్ సర్జరీ చేస్తూ ఒక్కొక్క రూపంలోకి మారుతున్నాడని, ఇలియాస్ అనే అతని పేరు మీద వేరే వ్యక్తి రూపంలోకి మారుతున్నాడని చెప్పేసి చెస్ గేమ్లో ఉన్నటువంటి ఏ మంత్రి, ఆ తర్వాత గుర్రము, ఏనుగు, భటుడు, ఏ రకంగా 4 ఉంటారో ఆ 4 పావులతో తను రక్షింపబడుతున్నాను అని చెప్పి విలన్ చెప్తే ఆ 4 ఎవరో కనుక్కోవడం, వాళ్ళని మట్టు పెట్టడం చేస్తాడు హీరో. సో ఇది డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా పోతున్నాడు అనుకొని టైగర్ ష్రాఫ్ ఇతన్ని గురువైనా సరే ఇతన్ని ఎదుర్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఇంటర్వెల్కి అతను అడుగుతాడు, ఇంటర్వెల్కి ముందు నేను ఎందుకు చేస్తున్నా చెప్పాలా, ఎవరిని నెక్స్ట్ టార్గెట్ చేస్తున్నా చెప్పంటే, ఈ నెక్స్ట్ ఎవరు టార్గెట్ చేస్తున్నా అంటే పక్క మెట్రో రైల్లోకి ఎక్కి చేతి మీద ఒకటి చేతి చూపిస్తాడు, ఆ పేరు అది వీళ్ళ అధికారిదే. సో అది ఇంటర్వెల్ బ్యాంక్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లోకి వచ్చేసిన తర్వాత అతను రక్షించే ప్రయత్నంలో హీరో చేస్తాడు. మొత్తానికి అతను ఎట్లా మట్టు పెట్టాడు అన్నది మళ్ళీ హృతిక్ రోషన్ అతన్ని కూడా చంపుతాడు. సో ఇదన్నీ సేకరించి ఒక డేటాని డీకోడ్ చేసే పని ఒక కేరళ అమ్మాయికి అప్పచెప్తారు. ఆ అమ్మాయి పెళ్ళి ఉన్నా కానీ ఆ అమ్మాయి పెళ్లి టైంలో కూడా రెడీ చేసి ఇస్తుంది. అక్కడికి వీళ్ళు ఇండియాకి వెళ్ళి పెళ్లి సమయానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అంటుంది, ఒక్క నిమిషం ముందని ఆలోచించండి, ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు కూడా పెళ్ళైనా కూడా మీతో నేను రావడానికి రెడీ అని చెప్పి ఒక చిన్న శిల్పి మాట అని అతనికి ఇస్తుంది. హృతిక్ తీసుకొని మొత్తానికి ఆ దేశద్రోహుని ఎలా తొలముట్టించాడు. తర్వాత ఈ ప్రయత్నంలో టైగర్ ష్రాఫ్ చనిపోతాడు, అతని ప్లేస్లో మళ్ళీ విలన్ వస్తాడు. సో ఈ క్రెడిట్ అంతా కూడా ఇతనికే ఇచ్చేసి మళ్ళీ ఇతను అజ్ఞాతంగా ఒక ద్రోహిలాగానే ఉంటే, ఎందుకంటే ఆ తర్వాత నేను దేశద్రోహులను పట్టడం ఈజీ అని చెప్పేసి అంటాడు. ఈ నేపథ్యంలో ఒక బార్ డ్యాన్సర్ తో అతనికి పరిచయం అయ్యి ఆమె కూతురు రుహానాకి ఇతను గార్డియన్గా మారి ఆ పిల్లని సాకుతూ చివరిలో అలల మీద వాళ్ళు ఆట ఆడుతూ అలా అంటే హ్యాపీ ఎండ్ అయినప్పుడు మళ్ళీ ఫోన్ వస్తుంది ఇతనికి. ఆ ఫోన్లో మళ్ళీ వేరే వ్యక్తిని టార్గెట్ చేయమని చెప్పేసి బాస్ చెప్పడం. సో అలా మళ్ళీ తన పనిలో తను నిలబడిపోవడం. ఫిన్లాండ్లో షూటింగ్ జరిగినటువంటి ఈ సినిమా ఫిన్లాండ్తో పాటు ఇండియా తదితర ఎక్కువ విదేశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. పాటలు కూడా మంచి రిచ్ లెవెల్లో తీసినా కూడా పెద్ద గుర్తుండిపోయే నంబర్స్ లేకపోయినప్పటికీ సినిమా మేకింగ్ వాల్యూస్ చాలా బాగుండి, ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఇంగ్లీష్ సినిమాల్ని తలదన్నే విధంగా ఉండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఏంటంటే ఫోటోగ్రఫీ, హృతిక్ రోషన్ యాక్టింగ్ కండలు, అట్లాగే టైగర్ ష్రాఫ్ కూడా ఇంత సీనియర్ నటుడైన హృతిక్ రోషన్కి సమానంగా నటించడం, హీరోయిన్ అందంగా ఉండడం, ముఖ్యంగా బికినీ సీన్లలో ఆల్మోస్ట్ ఇంగ్లీష్ హీరోయిన్లు ఎక్స్పోజ్ చేసినంత లెవెల్లో ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేయడం, అక్కడ బీచ్లో కూడా మొత్తం పిడుదలన్నీ చూపించేలాగా ఆమె ప్లస్ అక్కడ ఉన్నటువంటి వేరే అక్కడ పర్యాటకులను కూడా ఆల్మోస్ట్ చాలా మొత్తం బేస్ మొత్తం బయట పెట్టినాగా చూపించడం, ఇవన్నీ కూడా ఒక వర్గానికి నచ్చేటువంటి విధంగా తీశారు. మెయిన్ హీరోయిన్ కూడా అలాగే చూపించేయటం ఈ సినిమా ప్రత్యేకత. సో ఆ అమ్మాయి కూడా ఉన్నంతలో బాగా చేసింది. సో ఎక్కడ కూడా ఈ లవ్ ఎమోషన్స్ ఇలాంటివి ఏం లేకపోయినా కూడా సినిమా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలింగా, సేమ్ వివేకం ఇందాకే చెప్పినట్టు వివేకంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ థియరీ యాజ్ ఇట్ ఈస్గా ఈ సినిమాకి తీసుకున్నారు. సో రిచ్గా తీయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అయితే సైరా నరసింహారెడ్డితో పోటీ పడ్డప్పుడు ముందు బాలీవుడ్ వర్గాలు ఈ సినిమాని వార్ని ముందుంటాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకోకుండా ప్రేక్షకుల మన్ననల్ని సైరా పొంది బాలీవుడ్ మేధావులందరినీ కూడా దిగ్భ్రాంతుల్ని చేసి సైరా నరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యి వార్ సినిమా ఒక యావరేజ్ సినిమాగా మిగలడం ఇక్కడ కోసమెరుపు.
సో ఆదిత్య చోప్రా అంటే అసలు ఒక బ్రాండ్. అసలు అటువంటి ప్రొడ్యూసర్ ద్వారా వచ్చినటువంటి సినిమాని మెగాస్టార్ సినిమా ఢీకొనడం అనేది ఒక చరిత్ర. ఇది పరుచూరి బ్రదర్స్కి క్రెడిట్ దక్కుతుంది రచయితలుగా. ఎందుకంటే బాలీవుడ్ సినిమాకి కూడా వాళ్ళు కథ అందించిన అవకాశం ఈ సినిమా ద్వారా వచ్చింది కాబట్టి, మల్టీ లాంగ్వేజ్ సినిమా, ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి వరల్డ్ వైడ్గా కూడా ఈ సినిమాకి అక్లమేషన్ వచ్చింది సైరాకి. ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నా ఒకటే రోజు ఢీకొన్నాయి కాబట్టి, ఈ ఢీకుల్లో తెలుగువాడు గెలిచాడు కాబట్టి. సో అక్కడ ఇది 100 కోట్లకు చేరితే ఈ సినిమా జస్ట్ తన పెట్టుబడిని మాత్రం రాబట్టుకునే సినిమాగా మిగలడం ఇక్కడ కోసం ఏర్పడింది. ఎందుకంటే ఆదిత్య చోప్రా బ్యానర్కి చాలా పెద్ద పేరుంది. సో బాలీవుడ్ మేధావులందరూ కూడా ఈ సినిమా ముందు అసలు సైరా ఏ రకంగా కూడా పోటీ ఇవ్వదు అనుకున్నారు, కానీ తలకిందులయ్యే అంచనాలు. సో అదే దట్ ఈ సినిమా ఫీల్డ్. సో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ఆ చిరంజీవి అంతకుముందు ఆజ్కా గుండారాజ్, ప్రతిబంధ్, ఫస్ట్ సినిమా ప్రతిబంధ్, ఆ తర్వాత ఆజ్కా గుండారాజ్ చేశాడు, ఆ తర్వాత జెంటిల్ మ్యాన్ చేశాడు. ఇన్ని 3 చేసినా కూడా రానటువంటి పాపులారిటీ ఈ ఒక్క సినిమాతో సైరాతో వచ్చేసింది. సో అది వారికి కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. సో వారిలో మెయిన్ ఇది యాక్షన్ ఎపిసోడ్స్. తర్వాత ఇందులో విధ్వంసాలు ఏవైతే చూపించారో అవైతే ఎగ్దమ్ మనం ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామన్న ఫీల్డ్ తీసుకొచ్చేలాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్కి, డైరెక్షన్కి ఈ సినిమాకు ఓట్లు పడతాయి. అట్లాగే హృతిక్ రోషన్ కండలు, టైగర్ ష్రాఫ్ కండలు బాగా ఫిజిక్ అదంతా కూడా బాగా పెంచి ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్న లెవెల్ ఇది మనకు మాత్రం కలిగించారు. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ వల్యం వేణుమాధవ్. థ్యాంక్ యూ.